హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. ఈ రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై, అదే ఫిష్ ఫ్రై. ఇది చేసుకోవడం చాలా ఈజీ. దానికోసం అని చెప్పేసి నేను 1 కేజీ చేపలు తీసుకున్నాను. అది నీట్‌గా కడుక్కొని నీళ్ళంతా అంటే వెళ్ళిపోయేటట్టు స్ట్రైనర్‌లో ఏసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చేపలల్లకి మనము రుచికి సరిపడంత కారము, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2-3 టేబుల్ స్పూన్ల ఫిష్ మసాలా వస్తుంది గదా! అది రెడీమేడ్ అంటే మనకు ప్యాకెట్‌లలో వస్తుంది. అదే తీసుకున్నాను. ఒకవేళ మీరు ఇంట్లో రెడీ చేసుకున్నదైనా పర్వాలేదు. కాకపోతే నేను మార్కెట్‌లోది యూజ్ చేస్తా ఉన్నాను. కొంచెం గరం మసాలా, మీరు ఒకవేళ గరం మసాలా ఏసుకోవాలని అనుకుంటే మాత్రం గరం మసాలా వేసుకోండి. ఎందుకంటే ఫిష్ మసాలాలో మనం తీసుకునే ఏ ఫిష్ మసాలా ఉంటుందో అందులో ఆల్రెడీ గరం మసాలా ఉంటుంది గనుక మనము ఎక్స్‌ట్రా యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఇంకొకటేందంటే ఈ మ్యాగ్నేట్ జేసేకి మనము నీళ్ళు గానీ, ఆయిలే గానీ యూజ్ జేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే చేపలు కొంచెం తడి ఎక్కువగా ఉంటుంది గనుక ఆ మసాలా అంతా, ఉప్పు, కారం అంతా పట్టేస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా అంతా మ్యాగ్నేట్ జేసి ఒక 1 అవర్ మాత్రం పక్కన పెట్టేసుకోవాలి. అంటే మొత్తం చేపలకంతా అది పట్టేటట్టు. ఇప్పుడు కడాయి తీసుకొని, కడాయి అయినా పర్వాలేదు, లేదా ఏదైనా ఫ్రై పాన్ అయినా పర్వాలేదు. అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు అనంటే డీప్ ఫ్రై కాదు మనం చేస్తా ఉంది. కొంచెం ఆయిల్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటే ఉప్పు, కారం ఉంటుంది గదా! అదంతా కరిగిపోయి మొత్తం అంతా పెంకనే ఏమంటారు, మన ఫ్రై పానే గానీ, కడాయికే గానీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకొకటేందంటే ఇది లో ఫ్లేమ్‌లో, చాలా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయాలి. ఎందుకంటే చేపలు తొందరగా ఫ్రై అయిపోతాయి. మనము హై ఫ్లేమ్‌లో పెట్టినామననంటే అది చిట్లడము అంటే ఇట్లా చిటపటలాడుతుంటది గదా! ఇగ దాన్ని ఇంకోటేందంటే మసాలా తొందరగా అంతా ఉప్పు, కారం అంతా మాడిపోయి అంతా నల్లగా అయిపోతుంది. అందుకే మనం లో ఫ్లేమ్‌లో మాత్రమే దీన్ని నిదానంగా ఫ్రై జేసుకోవాలి. అంటే మధ్య మధ్యలో కలపకుండా ఉంటది గనుక లో ఫ్లేమ్‌లో అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా, ఇంకోటేందంటే చేపలు తొందరగా ఫ్రై అయిపోతాయి. అది హై ఫ్లేమ్‌లో అయితే మాత్రము అంటే ముక్క అంటే విడిపోయే అంటే పీసులు పీసులు అయిపోతది. అట్లా గాకుండా ఉండాలి అనంటే మాత్రం కొంచెం లో ఫ్లేమ్‌లో చేసుకుంటే సరిపోతుంది. నేను చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మరి డీప్ ఫ్రై గూడా అంటే మొత్తం చేప అంతా అది ఆల్రెడీ ఒక 5-6 నిమిషాల లోపే చేప ఉడికిపోతుంది. ఎక్కువ ఫ్రై జేయాల్సిన అవసరం లేదు. ఇంకోటేందంటే మనం ఎక్కువ మసాలా గూడా తీసుకుంటలేము. ఒక్కసారి, 2 సార్లు, ఒక 2, 3 సార్లు అంటే అది అంటే ఇట్లా తిప్పుకుంటే సరిపోతుంది స్పూన్ తోటి. అది ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం డీప్ ఫ్రై అయితే సరిపోతది. అది ఒక్కొక్క పీస్ 2, 2 పీసులు చేసుకుంటే తొందరగా అయిపోతది. ఇగ అట్లా జేస్తున్నప్పుడే మనము ఒక 2 రెమ్మల కల్యమాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు మధ్యలకి అంటే లాస్ట్‌లో మనము ఉంటది గదా! ఫ్రైయింగ్ ఉంటది గదా! అందులో యేసుకుంటే ఒక 2 పచ్చిమిరపకాయలు, 2-3 పచ్చిమిరపకాయలు ఇట్లా అడ్డంగా చీల్చి యేసుకుంటే సరిపోతది. అది ఆప్షన్ మాత్రమే. ఒకవేళ మీకు వద్దనుకుంటే మాత్రము ఎయాల్సిన అవసరం లేదు. అది అంటే నేను ఆప్షనల్‌గా యేసినాను. ఇగ ఒకవేళ మీరు కల్యమాకు మాత్రము ఎక్కువ తింటారు అంటే మీకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అనంటే కొంచెం ఎక్కువేసుకోండి. అది నేను ఒక 2 రెమ్మలు మాత్రమే యూజ్ జేసినాను. అంటే కొంచెం పెద్దగా ఉండే ఆకులు దాన్నింకా. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫిష్ ఫ్రై అంతా అంటే మొత్తం అంతా డీప్ ఫ్రై అయిపోయింది. చేపలు అంటే మనము 3 పీసులు చేస్తున్నాం గనుక కొంచెం టైం తీసుకుంటది. నిదానంగా అయినా గూడా టేస్ట్ బాగుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతది. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది పప్పుచారులకి, అట్లాగే రసములకి బావుంటది. పక్కన సైడ్ డిష్‌గా ఇట్లా తీసుకుంటే బావుంటది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే కామెంట్ జేసి చెప్పండి ఎలా ఉంది అనని జెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను.